49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీనే 4000 పెన్షన్ అందిస్తోంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కొనసాగిస్తుంది. ప్రతి నెల సీఎం చంద్రబాబు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొత్త పెన్షన్ల మంజూరు పైన ప్రభుత్వం కసరత్తు చేసి ఏపీ ప్రభుత్వం మార్చి 1న పెన్షన్ పైన కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే నగదు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 1కి బదులుగా ఫిబ్రవరి 28నే పెన్షన్లు అందనున్నాయి. అన్ని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి డిసెంబర్ 27 నాటికి నగదు అందజేయాలని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముందుగానే సమాచారం ఇచ్చింది. ఫిబ్రవరి 28నే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఏవైనా మిగిలితే ఆయా పెన్షన్లను మార్చి 2న పంపిణీ చేయాలని సూచిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. మార్చి 1న ఆదివారం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 28న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగే పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి నెల నుంచే వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారుల సామాజిక భద్రతా పెన్షన్ల కింద నెలకు 4000 అందిస్తున్నారు. వికలాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులకు 6000, పూర్తి వికలాంగులకు 10,000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు 10,000 ఆర్థిక సాయం అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తేదీనే 2,743.99 కోట్ల రూపాయల సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం తాజా ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీన పెన్షన్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ రోజున ఎవరికైనా అందకపోతే మార్చి 2న లబ్ధిదారులకు అందించనున్నారు.